అవుట్సోర్సింగ్ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. నా పేరు అనిల్ కుమార్. మల్లన్న పైన దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. ఆయన బీసీలంతా ఐకమత్యమై మల్లన్నకు ఫుల్ సపోర్ట్గా ఉంటాం, చేస్తాం, ధర్నాలు చేస్తాం. కానీ ఇంకొకసారి మా బీసీలంతా మా ఎలక్షన్లలో మళ్ళీ గెలుస్తారని చెప్పి మీరు అన్యాయంగా మా బీసీలు అనగదొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంతకుముందు తెలంగాణ సంబరాలు చేసుకున్నారు. అలాగనే తెలంగాణలో బీసీలకు 24% ఇస్తే మీరు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు 42 రిజర్వేషన్ ఇచ్చింది. మేము కూడా సంబరాలు చేసుకుంటాం. ఆయన బీసీ కవిత గారిని మనం తిట్టారా? మల్లన్న గారు తిట్టలేరు, చేయలేరు. తిట్టకున్నా చేయకున్నా ఇదే దాడిలా. ఇంతకుముందు రూలింగ్లు ఉన్నప్పుడు దాడులు చేశారు, రూలింగ్లో లేకుండా దాడులు చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మా బీసీలని అనగదొక్కడం ఇది సరైనది కాదు. కేసీఆర్ గారు 24% ఇచ్చినప్పుడు మీరు సంబరాలు చేసుకోలేరు. మా రేవేందర్ రెడ్డి అన్న 42% ఇచ్చినప్పుడు మీరు సంబరాలు చేసుకునేది విడ్డూరంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇది మా బీసీల ప్రభుత్వమే కాబట్టి మీరు భయపడి మా మల్లన్న పైన మీరు దాడులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే మా బీసీలకు మీరు భయపడుతున్నారు. అంటే మా బీసీలని రానకుండా చేయడానికి ఈ దాడులు చేసి మీరు ఆపాలని చూస్తున్నారు. కానీ మేము ఆగము, చెయ్యము. వచ్చేది మా ప్రభుత్వమే, బీసీల ప్రభుత్వమే. ఇంకొకటి కవిత గారి అనుచరులు వచ్చి మల్లన్న పైన దాడి చేసిన వాళ్ళని తొందరగా అరెస్టు చేయాలని కోరుతున్నాము.